భవభూతి ఉత్తర రామ చరిత్ర 16వ భాగం 14/5/20 తమస అంటుంది. ఏవం వచ్చేసేత నైతాహ అంటే నా ఏత ప్రియతమా వాత స్నేహాద్రా శోకదారుణా ఏతస్థా మధునోధారా శ్యోతంతి సవిషాస్త్వయి. బిడ్డ, స్నేహంచేత్ ఆర్ద్రా తడిసిన, శోక దుఃఖంచేత్ దారుణా కఠిలానైన ఏతాహ ఈ వాచక మాటలున్నాయే. ప్రియతమాహ ఆనందదాయకాలు న కావు. ఆ ఏతా మాటలు సవిషాహ విషంతో కూడి, మధువః తేనయ ధారాహ ధారన్ త్వయి నీయందు శ్యోతంతే కురుస్తున్నాయి. నువ్వు మాట్లాడే మాటలు విషం మాటలాగా ఉన్నాయి, కానీ స్నేహ మాటలాగా ప్రేమ రసార్ద్రాలు దుఃఖ వేగదారుణాలు అయిన ఈ రాముడి పలుకులు నీకు ఆనందదాయకాలని అనుకుంటున్నావేమో. అవి ఎలాంటి మాత్రంగా అనుకోవద్దు, మోసపోతావు, మోసం గురో. అవి పయోముఖ విషకుంభాలైనట్లుగా విషమిశ్రితాలుగా ఉన్నాయి. అవి విషంతో కూడిన మధు ప్రవాహాలు, జ్ఞాపకం చేసుకో అన్న రాముడు అంటున్నాడు. అయి వాసంతే మయా ఖలు యదా తిరశ్చీనమలాతలల్యం ప్రత్యుక్తమంతః సవిషశ్చ దంశః తదైవ తీవ్రో హృది శోకశంకుర్ మర్మాని కృంతన్నపి కిం న సోఢః. మల యథా తిరశ్చీనమలాతశల్యం ప్రత్యుక్తమంతః సవిషశ్చ దంశః తదైవ తీవ్రో హృది శోకశంకుర్ మర్మాని కృంతన్నపి కిం న సోఢః. అయి ఉసే వాసంతే మయా ఖలు నా చేతనైతే అని అర్థం. అంతః లోపల ప్రత్యుక్తం గుత్సబడి శిరశ్చీనం అడ్డం తిరిగిన అలాత శల్యం మండేటువంటి ఇనుప మేకు యథా ఎలాగో లోపల గుచ్చుకొని అడ్డం తిరిగి బాధ పెట్టిన ఇనప మేకులాగా సవిషః విషంతో కూడిన దంశః చ పాము కాటు కూడా యథా ఎలాగో తథా ఏవ అదేవిధంగా మర్మాని మా ఆయువు పట్ల కృంతన్నవి ఛేదిస్తున్న తీవ్రమైన శోక శంకు దుఃఖరూపమైన మేకు కీలంలాగా షోడహ నాకేం సహింపబడింది కాదా. అడ్డం తిరిగిపోయిన గట్టిగా లోపల గుచ్చబడి మండే ఇనప మేకుల విషంతో కూడిన పాము కాటులు బాగా తీవ్రమైన మర్మస్థానాలను భేదిస్తున్న ఈ దుఃఖాత్మకమైన కుర్రు అంటే తుప్పు పట్టిన మేకు నా హృదయాన్ని చిన్న భిన్నం చేస్తుంది. నేను సహిస్తున్నానా లేదా అన్న సీత అంటుంది. ఏవమస్మి మందభాగిని పునరపి అయాసకారిణి ఆర్యపుత్రస్య. ఏవం ఈ రకంగా పునః అపి మళ్ళ మందభాగిని దురదృష్టవంతురాలనైన ఆర్యపుత్రైన రామభద్రుడి అయాసకారిణి అంటే బాధ పెట్టిన దాన్ని అస్మిన్ అవుతుంది. రాముడంట ఏవమతి నిష్కంపస్తంభితాంతఃకరణ్యా మమ సంస్కృత తత్ప్రియవస్తు దర్శన ఉద్దామోయ ఆవేగః తథాహి అని ఒక శ్లోకం అందుకొని దులోల్లక్షుభిత కరుణోజృంభణ స్తంభనార్థం
यो यो यत्नः कथमपि यया मया दीयते तन्तमन्तः भित्त्वा भित्त्वा प्रसरति बलात् कोऽपि चेतो विकार स्तूयस्ये वा प्रतिहतरय सैकतं सेतुमोघः लोलोलक्षुभितकरुणोजृम्भणस्तम्भनार्धम् यो यो यत्नः कथमपि मया दीयते तन्तमन्तः भित्त्वा भित्त्वा प्रसरति बलात् कोऽपि चेतो विकार स्तूयस्येव प्रतिहतरद रजत सैकतं सेतुं मोघः अति निष्कम्पायन्तमात्रं कदलकुण्ड स्तंभिता स्थिరంగా గుచ్చబడి అంతఃకరణస్య మనస్సు కలవాడనై మైన మమాన సంస్థుత మిక్కిలి పరిచయంక తత్ తత్ అంటే ఆయా ప్రియమైన వస్తువు దర్శనాత్ చూడటం వల్ల అయం ఈ ఆవేగ కలవరం ఉద్దామహ ఎక్కువైందా తథాహి అలాగే అనిపిస్తుంది. లోపల లోలా సంచరించే కదిలే ఉల్లోల గొప్ప తరంగాల క్షుభిత సంక్షోభం కరుణ శోకం విజృంభణ పొంగుట చేత్ స్తంభన అర్థం ఆపుకోవటం కోసం మయా నాచే యహ యత్న ఏ ప్రయత్న కథం అపి అతి కష్టంపై అధీయతే చేయబడిందో తం అవన్నీ కూడా ఆ ప్రయత్నం అప్రతిహత అడ్డుపాటు లేని రయ వేగంగా తోయస్య నీతి యొక్క ఓఘ ప్రవాహం సైకతం ఇసుక పర్రయే అయ్యే సేతుం ఇవ కట్టాయి అంటే ఇసుకతో కట్టిన కట్టల కహాపి అనిర్వాచ్యమై చెప్పడానికి వీలులు ఒకానొక చేతన్ వికార మనోవికార అంతగా మనస్సును బలవంతంగా భిత్వా ఛేదించి ప్రసరిస్తూ ప్రవర్తిస్తూ నా హృదయాంతరంలో శోకతరంగాలను అనుక్షణం పొంగుతూ పైకి కూడా పొరలటానికి సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలో అధిక ప్రయాసంతో నా వీచి విక్షోభం ఎదుర్కొంటుంది. అది పొంగకుండా ఆపుకుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా వేగవంతమైన జల ప్రవాహం ఇసుక కట్టను బలవంతంగా తోసతల పారేసి అనిర్వాచ్యమైన ప్రకాశం ప్రవాహంగా మారిపోయింది. నా పరిస్థితి కూడా అంతే. కనుక దుఃఖ నిరోధయత్నం సేతుస్థానాన్ని తెగ నరకుతూ నన్ను సఫలీకృత ప్రయత్నాన్ని విఫలీకృత నా ప్రయత్నాలు విఫలమైపోయి సీత అంటోంది ఏతేన ఆర్యపుత్రస్య దుర్వారదారుణారంభేణ దుఃఖ సంక్షోభేన ప్రస్ఫురిత నిజ దుఃఖమివ ఆకంపితం మే హృదయం. ఏతేన ఈ ఆర్యపుత్రుడైన శ్రీరామచంద్రుడి దుర్బార ఆపటానికి వీలు లేనట్ దారుణ ఘోరమైన ఆరంభం ప్రారంభం కల దుఃఖమియ సంక్షోభం చేత ప్రస్ఫురిత ఆవిర్భవించిన నిజ నాదైన దుఃఖం కలిగేటట్లు నా యొక్క హృదయం మనస్సు ఆకంపితం కదల్చబడి ఆయన దుఃఖాన్ని చూస్తే నేను తట్టుకోలేకపోతే వాసంతే అంటోంది మనసులో స్వాగతం కష్టమభ్యాపన్నో దేవ తదన్యత క్షిపామి తావత్ అని ప్రకాశం బయటకు చిరపరిచితానాం ఇదానీం జనస్థాన భాగానాం అవలోకనేన్
ఆత్మానమానందదయతు దేవ తనలో అనుకుంటుంది దేవ ప్రభువైన రాము కష్ట అభ్యాపన్న పొందే చాలా బాధపడుతున్నాడు గురుడు. తత్ అందువల్ల తావత్ ఇప్పుడు అన్యత మరొక వైపు కంటే దాన్ని మార్చాలి, చేంజ్ చేయాలి. క్షపామి తీసుకెళ్ళిపో, మరొక విషయం మీద దృష్టిని మరలుస్తా. ప్రకాశంగా వినపడేటు దేవ ప్రభువుల వాక్ ఇదానీం ఇప్పుడు చిరపరిచితానాం చాలా కాలం నుండి పరిచయమైన జనస్థానమైన భాగానాం ప్రదేశము యొక్క అవలోకనేన చూడటంచే ఆత్మన్ ఆనందయితు సంతోషపెట్టుదురు. ఇప్పుడు మనం జనస్థానంలోకి ప్రవేశించాం మహారాజా, ఇదివరకు మీరు చూసిందే, మళ్ళీ ఒకసారి ఆనందాన్ని పొందండి అన్నారు. రామ ఏవమస్తు ఇత్యుత్థాయ పరిక్రమ. సరే అలాగే చేద్దాం అని ఉత్థాయ లేచి పరిక్రామతి అటు ఇటు తిరుగు. సీత చూస్తున్న ఏతాని సందీపనాన్యేవ దుఃఖస్య ప్రియసఖి వినోదపాయ ఇది మంజతి. భార్యపుత్రుడి శోకానికి శోకానికి సందీపనాన్ని ప్రజ్వలింపచేస్తూ ఏతాని ఏవ జనస్థానం ఏదైతే ఉందో దాన్ని ప్రియసఖి అయిన వాసన్ వినోదన నాథుణ్ణి వినోదపరచటాన్ని ఉపాయమని మన్యతే ఆలోచిస్తోంది, భావిస్తుంది. వాసంతి అంటోంది, దేవదేవ అస్మిన్నేవ లతా గృహే త్వమభవ తస్మాద్గదత్తే క్షణః సాహం సైకృత కౌతుకాచరమభూద్యోదావరి సైకతే ఆయాంచ పరిదుర్మనాయితమివ త్వాం వీక్షబద్ధస్తయా కాతర్యాత్ అరవింద నిభో ముగ్ధ ప్రణామాంజలి. మళ్ళా అస్మిన్నేవ లతా గృహే త్వమభవత్ తన్మార్గదత్తే క్షణః సాహం సైకృత కౌతుకాచరమభూద్యోదావరి సైకతే ఆయాంచ పరిదుర్మనాయితమివ త్వాం వీక్షబద్ధస్తయా కాతర్యాదరవిందకుట్మలనిభో ముగ్ధః ప్రణామాంజలి. దేవా స్వామి రామభద్ర, అస్మిన్ ఈ లతాగృహే పొదరింటిలో త్వం నువ్వు తత్ ఆ సీతాదేవి మార్గంలో దత్తా ఉంచబడి ఈ క్షణ కళ్ళు కలవ అభవ అయ్య సా ఆ సీత హంసలతో కృతా చేయబడి కౌతుకా ఆట కుతూహలంచే గోదావరి నది యొక్క సైకతే ఇసుక ప్రదేశాలలో తిన్నెలలో శరం చాలాక అభూత్ ఉంది. ఆయాంచ ఆపై మరలి వస్తుంది తయ ఆ సీతచే త్వాం నిన్ను పరిదుర్మనాయితుమివ ప్రసన్న హృదయం లేని వాడిలా వీక్ష చూసి కాతర్యాద్ భయం వల్ల అరవింద కుటుమల నిభ పద్మకోశంతో సమానమై ముగ్ధ మనోహరమై ప్రణామ అంజలి నమస్కార సూచక దోషి బద్ధ చేయబడి. రామా, పూర్వం నువ్వు ఈ లతాగృహంలో ఉన్నప్పుడు సీత ఒకసారి గోదావరి నీళ్లు తీసుకురావటానికి వెళ్ళటం జరిగింది. సీత మరలి రావటం కొంచెం ఆలస్యం అవ్వటం చేత నువ్వు ఆమె వచ్చే మార్గం మీదని దృష్టి పెట్టి కాలు కాలిన పిల్లిలా ఇటు అటు తిరుగుతూ సీత గోదావరి పులినాలలో విహరించి హంసరాజాలతో కొంతకాలం క్రీడించి తిరిగి వచ్చే వేళ
నీ ముఖ వైఖరిని బట్టి నీవు ప్రసన్న హృదయుడవై ఉన్నట్లుగా కనుకొని దుఃఖ భయాలు మనస్సులో పెనుగొనగా నీ కోపం తీర్చడానికి దూరం నుండి మనోహరంగా పద్మకోశ రమణీయమైన అంజలి ఘటింటూ వచ్చింది, జ్ఞాపకం ఉందా? సీత అంటోంది మళ్ళా, దారుణాసి సఖీ వాసంతి దారుణాసి అంటే కసి అంటే ఖడ్గంత కత్తితో కోసేస్తున్నావు. ఏతై హృదయమర్మగూఢశల్య ఘట్టనై పునర్మాం మందభాగిని ఆర్యపుత్రంచ సంతాపయ. అసి కరుణా అసి కఠినరాలవుతున్నాయి, దారుణాసి కఠినరాలు అవుతున్నాయి. సఖీ చలి వాసంతి దారుణాసి భయంకరంగా ఉన్నావు నా పట్ల. వా ఏవతే నువ్వు ఏతై హృదయంలో మర్మ ఆయువు పట్ల అందు ఎగోఢ దాగివన్ శల్య మీకు యొక్క ఘట్టనై అటు ఇటు అసలే మేగుచ్చుకొని దాన్ని అటు ఇటు కదిలితే మరణ బాధ అలా కెలుగుతున్నారు కెలకటం అని. పునః మళ్ళీ మందభాగిన్ దురదృష్టవంతురాలనైన మాం నన్ను ఆర్యపుత్రంచ ఆర్యపుత్రుడు సంతాపయసి శోభ పెడుతున్నావైతే. చండి అంటోంది, రాముడు అంటాడు చండి ఇతస్తతో దృశ్యసే ఇవ చానుకంపసే. శ్లోకంలో అంటున్నాడు, హాహా దేవి స్ఫోటది హృదయధ్వంసతే దేహబంధ శూన్యం మన్యే జగద విరతజ్వాల మంత్రజ్వలాం సీదన్నందే తమసి విధురో మధ్యతీవంతరాత్మా విహ్మద్మోహ స్థగయతి కథం మందభాగ్య కరోమి. మళ్ళా ఆహా దేవి స్ఫుటతి హృదయం ధ్వంసతే దేహబంధ శూన్యం మన్యే జగద విరతజ్వాల అంతర్జ్వలాం సీదన్నందే తమసి విధురో మజ్జతీవ అంతరాత్మ విశ్వమోహ స్థగయతి కథం మందభాగ్య కరోమి అని మూర్ఛకు. చండీ కఠునిరాల జానకి జనక తనయ ఇతః ఇక్కడ ఇటువైపున దృశ్యతే ఇవ కనబడుతున్నట్టున్నావు కానీ నా అనుకంపవే దయతో కనపడుతూనే ఉన్నావు కానీ నా మీద దయ లేదు. హాహా అకటకట దేవి జానకి హృదయం స్ఫుటతి దుఃఖం చేత బద్దలైపో. ఏకా శరీర సంబంధమైన బంధ కూట్ శిథిలం ధ్వంసతే శిథిలమైపో. జగత్ ప్రపంచ శూన్యమైపోయి మంజే అని నేను తలుస్తాను. అంతః లోపల అవిరత ఎడతెగని జ్వాలం మంట కలిగేటట్టు జ్వలామి మండిపోతున్న శీరన్ నలిగిపోతున్న విధురహ జ్ఞానాది శూన్యమై అంతరాత్మ అందే తమసి కటిక చీకటిలో మధ్యతే కుంగిపో. మోహ మూర్ఛ విశ్వ అన్ని వైపుల స్థగయతి కమ్మస్ మందభాగ్య దురదృష్టవంతుడను నేను కథం ఎట్లు కరోమి ఏం చెయ్యగలవాణ్ణి. దీనికి హెచ్ వెంకట్రావు పంతులుగా చక్కని అర్ధతాత్పర్యాలు రాశారు, వాటికి ధన్యవాదాలు. ప్రేయసీ జానకి ఏం చెప్పలేని దుఃఖ వేగంతో నా హృదయం బద్దలైపోతుంది. దేహంలో సంధి బంధాలన్నీ కీళ్ళన్నీ సడలిపో. ప్రపంచమంతా శూన్యంగా కళ్ళకి కని లోపల తీవ్రమైన అగ్నిహోత్రం కుమిల్చిపోతుంది. అధిక సంక్షోభంతో నా అంతరాత్మ
కటిక చీకటిలో మునిగి ఏమీ కనపడలేదు. మూర్ఛ అన్ని వైపుల నుండి నన్ను కమ్మేసి దురదృష్టవంతుడైన నేను ప్రతీకారం ఏం చెయ్యగలను సీత అని ఆయన కూడా మూర్ఛలో వస్తూ సీత అంటుంది, హాది కాది పునరపి ప్రమూఢ ఆర్యపు, అయ్యో మళ్ళీ మూర్ఛ చెందాడే నా భర్త అనుకో. వాసంతండు, దేవా సమాస్వసహి ఓరడిల్లయ్యా బాబోయ్, ఎన్నిసార్లు పడతారా మీరు మూర్ఛ. అప్పుడు సీత అంటుంది, హా ఆర్యపుత్ర, మాం మందభాగిని ఉద్దేశ్య సకల జీవలోక మంగళాధారస్ ఏ వారం వారం సంశయిత జీవిత దారుణో దశా పరిణామ హతాస్మి అని మూర్ఛని మళ్ళీ మూర్ఛ. అయ్యో ఆర్యపుత్రారామ, మందభాగిని దురదృష్టవంతురాలనై మాం నన్ను గురించి సకల సమస్తమైన జీవలోక ప్రాణి కోటి మంగళ శుభాలై ఆధారస్య ఆధారుడవై తేని వారం వారం మాటి మాటికి సంశయిత అనుమానింపబడిన జీవిత ప్రాణం కలది కనుకని దారుణ భయంకరమై దశా పరిణామ అవస్థ యొక్క మార్పు కలిగింది కదా, అస్మి హతాస్మి నేను చచ్చిపోయా కదా అని మళ్ళీ ఆవిడ కూడా మూర్ఛ. తమస అంటుని వచ్చే సమాశ్వసి పునస్తత్వాని పశ్య జీవనోపాయ రామభద్రస్య. వచ్చే బిడ్డ ఓరడిల్లమ్మ, మళ్ళీ నీ చేతి యొక్క స్పర్శ తాకుడు చేత రామచంద్రుడి జీవన బతుకును ఉపాయం కలగజేయి, అంటే బ్రతుకును ఇవ్వు. వాసంతి అనం కథమధ్యాపి నోచ్ఛ్వసితి హా ప్రియసకి సీతే క్వాసి సంభావయ ఆత్మను జీవితేశ్వర. కాదంతి వాసంతం, కథం ఎలా, అధ్య అవి ఎప్పటికీ నా ఉచ్ఛ్వసితి కూర్చోటం లేదు. అయ్యో ప్రియసఖి సీతే సీత కోసపి ఎక్కడున్నావమ్మా, ఆత్మన నీ యొక్క జీవితాయీశ్వర ప్రాణేశ్వరుడు సంభావయ సన్మానించమ్మా, వాణ్ణి కొంచెం మళ్ళా లైన్లో పెట్టమ్మా. సీత ససంబలమం ఉపస్పృత్య హృదయ లలాటేచ స్పృశతి. తొందరపాటుతో కూడిన ఉపస్పృత్య సమీపి హృదయాన్ని లలాటేచ నొసలును పురుషతి తాకింది సీతాదేవి. ఆమె చేస్తుంది కానీ ఈయనకు కనపడు. వాసంతేండు దిష్ట్యా ప్రత్యయాపన్న చేతను రమభద్ర. అమ్మ అదృష్టవశంతో దిష్ట్యా అని రామభద్రుడు ప్రత్యాపన్న మళ్ళీ ప్రాణంతో లేచి చైతన్యవంతుడయ్యాడు. రాముడు అంటున్నాడు శ్లోకంలో, ఆలిం పన్నమృతమయైరివ ప్రలేపై అంతర్వా బహిరపి వా శరీరధూతాన్ ధాతూన్ సంస్పర్శగా పునరపి జీవయన్నకస్మాత్ ఆనందాదపరమి వాదధాతి మోహం. ఆలిం పన్నమృతమయైరివ ప్రలేపై అంతర్వా బహిరపి వా శరీరధాతూన్ సంస్పర్శగా పునరపి జీవయన్నకస్మాత్ ఆనందాత్ పాపరమి వాదధాతి మోహం. అకస్మాత్తుగా రాముడను పునఃపి మళ్ళ సంస్పర్శగా సీతాదేవి యొక్క స్పర్శ తాకుడు అంతఃవా లోపల బయట శరీర సంబంధమైన మాంసాది ధాతువులలో అమృతమయమైన సుధామయమైన ప్రలేపా పూతచే ఆలింపన్నివ మద్దించబడిది జీవయన్ బతికిస్తూ
ఆనందం కన్నకు ఆరపమివ నూతనమైన దాని ఆనందానికి మించిన అనుభవాన్ని మోహాన్ని ఆదదాతి కలిగిస్తోంది. బాహ్యంలో శరీరం, లోపల నాడులను సుధారస చర్చలలో ముంచి తేలుస్తున్నట్లుగా ఈ హఠాత్ సంస్పర్శ సీతాస్పర్శ ఎక్కడిదో కాని పోయిన ప్రాణాలు మళ్ళీ ఉజ్జీవింపచేస్తూ నన్ను ఆనందం కంటే విలక్షణమైన సమ్మోహంలో పడేస్తోంది. రాముడంటాడు, ఆనంద నిమీలితాక్షయే ఏవ వాసంతి దిశ్యా వర్ధసే అన్న. ఆనందం చేత నిమీలిత మూసుకొన్నబడి అక్షహ ఏవ కళ్ళు కలవాడై సఖీ చెలి వాసంతి దిష్ట్యా దైవవశంచే వర్ధసే మేల్కొంటున్నావు అన్న. వాసంతి అంటే దేవా కథమివ ఎలా జరిగిందయ్యా? వాసంతి దేవా ఎలా జరిగింది అంటే సఖీ కిమంజత్ పునః ప్రాప్తా జాన కిం వేరే ఏముందమ్మాయి పునః మళ్ళ జానకి సీత ప్రాప్త పొందబడింది. మళ్ళా నాకు ఆ స్పర్శ సీతాస్పర్శలాగానే ఉంది కానీ వేరే అమ్మాయి స్పర్శలాగానే. అయి దేవా కొస ఎలా జరుగుతుందయ్యా అంటుందా అమ్మాయి. రామ స్పర్శ సుఖమభినీయ పశ్యనన్వియం కొరతయే. స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఇదిగో చూడు ఈమె కొరతగా ఏవా ఎదుటే ఉందమ్మాయి, నీకు కనపట్టలేదా అంట. వాసంతి అయి కిరితి మర్మచ్ఛేద దారుణైరేభి ప్రలాపై ప్రియ సఖీ దుఃఖదగ్ధామపి పునర్మందభాగిని మాం దహసి. మర్మ ఆయువు పట్ల యొక్క ఛేద అంటే దెబ్బ కొట్టడంచే దారుణై భయంకరమై ఏవి ఈ ప్రలాపై పిచ్చి మాట కిం ఇది ఏం ప్రయోజనమయ్యా. ప్రియసఖి వల దుఃఖ శోకంచే దగ్ధాం కాల్పబడి మందభాగిని దురదృష్టవంతురాలనైన మాం నన్ను పునః మళ్ళ అది దహసి ఇంకా కాలుస్తున్నావా అన్నది. సీత అంటోంది, అపసర్తుమిచ్చామి ఏజ పునశ్చర సద్భావ సౌమ్య శీతలేన ఆర్యపుత్ర స్పర్శేన దీర్ఘదారుణమపి సంతాపం క్షతిది. హరత వజ్రలేకోపనద్ధ ఇవ స్విజ్యన్నిస్సహ విపర్యస్తో వేపతే అవశః ఇవ మే హస్తః. అపసత్వం తొలగిపోవటాన్ని ఇచ్చామి కోరుకుంటున్నా. ఆయన ఎదురుగా పడటానికి నాకు ఇష్టం లేదు. ఏషః ఈ మే నా యొక్క హస్తం పునః చెయ్యేది చిర సద్భావ చాలా కాలం నుండి కల హృదయం చే సౌమ్య శీతలమైన మృదువైన చల్లనిదైన వర్తిరునట్టి దీర్ఘమైంది దారుణమపి భయప్రదమైంది అయిన సంతాపం నా దుఃఖాన్ని క్షటిది వెంటనే హరత పోగొట్టబడింది. ఆర్యపుత్రుడైన రాముడి యొక్క స్పర్శేన తాకటంచి నా వల్ల ఆయనకి ఎలా స్పర్శ వచ్చిందో ఆ స్పర్శ వల్ల నాకు కూడా ఆనందం కలిగి వాకుడికి వజ్రబంధం చేత ఉపనద్ధగా ఇవ అంటింపబడిందిగా వివిధ్యం చెమరుస్తూ నిస్సహ వికలమైంది. విపర్యస్త వెలికెలబడి ఉంది. అంటే లోపల ఏ రకమైన ఘాతం కూడా దెబ్బ లేదు. అవశగా స్వాధీనం లేని దానిలా వేపతే నా శరీరం వణికిపోతుంది. సఖీ కుతః ప్రలాపః అన్నాడుగా. గృహీతో యః పూర్వం పరిణయ విధౌ కంకణధర స్థిరం స్వేచ్ఛా స్పర్శై అమృత శిశిరైర్యః
పరిచిత. ఆ స్పర్శని ఇప్పుడు తలుచుకుంటాం. గృహీతో యః పూర్వం పరిణయ విధౌ కంకణధరక్షరం స్వేచ్ఛా స్పర్శైః అమృత శిశిరైర్యః పరిచితః సఖే చరీసేత ప్రలాపః అసంబంధవాక్యం కుతః ఎందుచేత పూర్వం పరిణయ పెళ్లి విధౌ పెళ్లి సమయం కంకణ వివాహ సూత్రాన్ని ధరగా ధరించి ఉన్న యహ ఏ చెయ్యి గృహీత పట్టుకోబడిందో అలాగే ఆ చెయ్యి అమృతంలాగా శిశిరై చల్లనైన స్వచ్ఛందమైన స్పర్శనచే యహ ఏ హస్తం శరం చాలా కాలం పరిచిత అలవాడు. నువ్వు నా చెయ్యి దత్తి మీద పెట్టిన చెయ్యి ఆ స్పర్శ ఎప్పటికీ నేను అనుభవాన్ని పొందుతూనే ఉన్నా, నేను మరచిపోలేదు అన్నాడు. ఆ తర్వాత సీత ఏమంటుంది మిగతా విషయాలు రేపు స్వస్తి.